హాయ్, వెల్కమ్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ చిల్లీ ఫ్రైడ్ రైస్. రెసిపీలో ముందుగా ఒక బాస్మతి రైస్ వాటర్లో సోక్ చేసి పెట్టుకుందాం ఒక 20 minutes. ఈ బాస్మతి రైస్ నానేలోపు వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక చిన్న క్యాప్సికమ్ తీసుకుని డైసెస్ కింద కట్ చేసుకుందాం. ఇది డైసెస్ అంటే చిల్లీ ఫ్రైడ్ రైస్ కదా ఇది. నేను ఇక్కడ ఇందులో క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నా, అది నాకు ఇష్టం. మీకు ఇష్టం ఉంటే క్యారెట్ యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఒక చిన్న క్యారెట్, 3 ఫ్రెంచ్ బీన్స్ ఫైన్లీ చాప్డ్ అనమాట. అలాగే ఒక గ్రీన్ చిల్లీ కూడా తీసుకుని ఫైన్గా చాప్ చేసి పెట్టుకుందాం. వెజిటబుల్స్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకుందాం. గీ ఈజ్ ఫర్ ఫ్లేవర్ అండ్ టేస్ట్. ఇప్పుడు అందులోనే 2 నుంచి 4 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా అండ్ 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 1 అనాస పువ్వు, 2 స్మాల్ బే లీవ్స్. 1 నిమిషానికి ఈ మసాలా దినుసుల నుంచి మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు మనం కట్ చేసుకున్న కూర ముక్కలు వేసుకుందాం. వేసిన వెంటనే మనకు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. ఇది మగ్గలేపు మనం ఏం చేద్దామంటే బాస్మతి రైస్ని కుక్ చేసుకుందాం. దీనికి 1 కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాం కదా, దానికి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. అది పర్ఫెక్ట్ రేషియో. ఇది ఇక్కడ వరకు మాత్రమే, ఈ రెసిపీ వరకు మాత్రమే. ఒక్కో బాస్మతి రైస్కి ఒక్కొక్క రేషియో ఉంటుంది. వాటి ఏజ్ని బట్టి ఒక రేషియో ఉంటుంది. ఇవన్నీ ఈ వీడియోలో చెప్పడానికి కాదు, దానికి సెపరేట్గా ఒక వీడియో చేస్తాను త్వరలో. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ అండ్ రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుందాం. ఇక్కడ ఆయిల్ ఎందుకు యాడ్ చేశానంటే ఆయిల్ స్టిక్కినెస్ రాకుండా చూస్తుంది రైస్కి మధ్యన. ఒకవైపు ఆ రైస్ కుక్ అయ్యేలోపు 1 స్మాల్ టమాటో తీసుకుని ఫైన్ చాప్ చేసుకుందాం. అవి తీసుకెళ్ళి ఆల్రెడీ మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఫ్రై ప్యాన్లో వేసుకుందాం. బాబు కెమెరా మన ఇటు పెట్టమ్మా కెమెరా. థ్యాంక్ యూ. మర్చిపోయావా? 2-3 నిమిషాలకి ప్రాపర్గా కుక్ అయిపోతాయి వెజిటబుల్స్. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ KBFL స్పెషల్ గరం మసాలా అండ్ 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకుని అవి బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 5 minutesకి బాగా కుక్ అవుతాయి టమాటాలతో పాటు మసాలాలు కూడా. ఇప్పుడు 2 ఎగ్స్ వేసుకుందాం. అందులోనే కోడిగుడ్లు వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి పాడైపోయినవి ఉంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న బౌల్లో ఒక్కొక్క గుడ్డు పగలగొట్టుకుని వేసుకొని చూసుకొని అప్పుడు మనం ఫ్రై ప్యాన్లో వేసుకోవాలి అనమాట. ఒక 5 నిమిషాలు వదిలేస్తే అయ్యే వేగుతాయి. ఒక పక్క రైస్ ఎలా ఉడికిందో చూద్దాం. రైస్ కుక్ అయిపోయిందండి, 100% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ తీసుకుని ఒక బౌల్లో వేసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ ఏం చేస్తుందంటే రైస్ స్టిక్కీనెస్ కాకుండా చూస్తుంది. బాయిల్ చేసుకున్న రైస్ని పాన్లో వేసుకుని టోస్ట్ చేసుకుందాం. టోస్ట్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కర్రీ లీవ్స్, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర ఆకులు వేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపోయేటట్టు కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుని బాగా టోస్ట్ చేసుకుందాం. టోస్ట్ చేసుకున్న తర్వాత 2 minutes కుక్ చేసుకుని దింపేసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది చిల్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్.